తొందరపడ్డారు, ఆవేశంలో అనుకోని మాట అనేశారు. నేను తొందరపడి ఉండొచ్చు గణేష్, ఆవేశంలో అనుండొచ్చు, కానీ అనకూడదు ఏది అనలేదు. నా మనసులో ఉన్నదే చెప్పాను. అంటే దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అంతమంది ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. నువ్వు అలా నవ్వితే నాకు అవమానంగా ఉంది గణేష్. అసలు ఎందుకు నవ్వుతున్నావు? అసలు నేనెవరో మీకు తెలుసా? నా చరిత్ర ఏంటో మీకు తెలుసా? నా భవిష్యత్ ఏంటో మీకు తెలుసా? నువ్వేంటో నాకు తెలుసు, నాకు చాలు. ప్లీజ్ ప్రియా, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు ఒక ఎమోషనల్ ఇడియట్ అనే ఫీలింగ్ తీసుకురావద్దు. నా గురించి మీ మనసులో అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మర్చిపోండి, దాన్ని పూర్తిగా తుడిచేయండి. తుడిచేస్తాను గణేష్, పూర్తిగా తుడిచేస్తాను. బట్ టెల్ మీ వన్ రీజన్. నేను ఎందుకు తుడిచేయాలి? ఒక కారణం చెప్పు. నేనెందుకు కారణం చెప్పాలి? నా మీద గౌరవం ఉందన్నావుగా, అదే నిజమైతే చెప్పు. ఏం చెప్పాలి? నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోయావు? చెప్పు గణేష్, చెప్పు. అది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. పర్లేదు, నాతో చెప్పు. చెప్తే నిన్ను మర్చిపోతాను. నిజంగా? నిజంగా. అయితే చెప్తాను. మీ దృష్టిలో, మీ లా దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో నేను ఆత్మహత్య చేసుకోబోయాను. కానీ ఎవరికి తెలియకుండా నా అంతరాత్మకు తెలిసి నేను ఇద్దరిని హత్య చేశాను. ఒకరు రామచంద్రయ్య, రెండు గంగ. రామచంద్రయ్య నా తండ్రి, గంగ నా చెల్లెలు. ఆడపిల్లంటే చెక్కుల మీద సిగ్గు, చేతి గోరంటాకు ఉండాలమ్మా. నీకు సిగ్గుపడడం ఎలాగో తెలీదు, కనీసం చేతికైనా గోరంటాకు పట్టిని. రే మంచి అన్నవి కదా, పొదలరా. నా మంచి చెల్లివి కాదు, పెట్టుకోమ్మా. సాడిస్ట్రా నువ్వు? అవును, సాడిస్ట్ నే. నాన్నతో చెప్పేస్తాను. ఎవరితో? ఆ రామచంద్రతోనా? చెప్పుకో, నాకేమైనా భయమా? నాన్నని పేరు పెట్టి మాట్లాడతావా? ఆయన అసలే ముసలాడైపోయాడు. అవును, ఆయన ఎదురుగా చూస్తే ఎందుకు భయపడతావు? ఎవరు, నేనా? ఆయనకు భయపడ్డావా? ఏంటమ్మా అదంతా ఒట్టి హంగామా. అసలు మనల్ని చూస్తేనే ఆయనకి టెర్రర్. గణేష్, నానా మా నాన్నగారు. నాన్ననేరా? నాన్నగారండి. గోరింటాకు ఎట్టుకుంటారా? వద్దు బాబు, జస్ట్ కొంచెం వదిలే, నేనే తింటా. ఏం లేదు, చెల్లెలు మీ పేరు మర్చిపోయిందేమని గుర్తు చేసి. అవునవును, పేరు నిలబెట్టడానికే కదా కొడుకులు ఉండేది. భలే టైమింగ్. ఏం చెప్పారు నాన్నగారు? నాన్నగారు అనకపోయినా పర్వాలేదు, ఈ అరే ఒరే అని మాత్రం లేదురా. స్లిప్ ఆఫ్ ద టంగ్. గణేష్, దారిలో నీ ఫ్రెండ్ కనిపించిందిరా. ఏ ఫ్రెండ్ నాన్నగారండి? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అదే ఐఏఎస్ అమ్మాయి దివ్య. సాయంత్రం 4 గంటలకి డాన్స్ రిహార్సల్స్ ఏవో ఉన్నాయంట. వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి, చదువుకో. అటుపడి తెచ్చావు నాన్న? తెచ్చానమ్మా, తీసుకో. గణేష్, నీకు ఇప్పుడు పని లేదుగా, నాతో రాగలవా? హ్యాపీగా వస్తాను, కానీ ఒక చిన్న ఆర్టికల్ రాసి ఆడిటోరియంలో ఐఏఎస్ ఆఫీసర్. ఎలాగుంది టైటిల్? ఏంటి తమాషానా? 16వ తేదీ ప్రోగ్రాం పెట్టుకుని నేను రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే ఆఫీస్ పనులు కూడా ఇక్కడే. నీకు తెలుసు కదా, అనాథ పిల్లల ఫండ్ కోసం 3 లక్షలు కలెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ గుడ్ దివ్య. థ్యాంక్ యూ. నా ప్రోగ్రాం గురించి మాట్లాడదాం అనుకుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు గణేష్? ఫుట్పాత్ ప్యాలెస్, మన లెవెల్ స్టార్ హోటల్. కమాన్. వావ్, గురు కత్తి లాగుంది ఫిగరు. మనోడు ఎక్కడికి వేసుకెళ్ళిపోతున్నాడు? గురు ఎంజాయ్. గణేష్, ఏరా, బైక్ లో అమ్మాయిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే వేసుకెళ్ళిపోవటమేనా? అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఉండరా, నీకే చెప్పాను, విను. ఏరా,
ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కావచ్చుగా, చెల్లి కావచ్చుగా, భార్య కావచ్చుగా. ఆడపిల్ల బైక్ లో కూర్చుంటే ఆ సంబంధమేనా? నువ్వు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళవా? తీసుకెళ్ళవా? లేదు. అది ఉండు, నేను చెప్తా ఉండు. మనాడు అమ్మాయిని ఎప్పుడు వేసుకెళ్ళదంట. నువ్వు బైక్ లో కూర్చో, పర్లేదు కూర్చో, ఇప్పుడు వేసుకెళ్ళరా, ఒకసారి వేసుకెళ్ళిపో. ఇదిగో బాగుందా? ఎలా ఉంది? షాక్ కొడుతుందా? సారీ సార్. సారీ అంటే Sorry, సారీ sir. నాకు కాదు, అక్కడ చెప్పు చెప్పా. సారీ మేడం. బాబాయ్ 2 స్ట్రాంగ్ టీ. అలాగే బాబు. రా దివ్య కూర్చో. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ ఫుట్పాత్ మీద ఫీల్ అవుతున్నావా? రోడ్డు మీద గడవబడే రౌడీని పక్కన కూర్చుంటే ఎంబారసింగ్గా ఉంది కదా? చాలు గణేష్, కలిసి అరగంట కూడా కాలేదు, అప్పుడు ఏదో గొడవ. నీ కోపం, ఆవేశం, టెన్షన్ ఇవన్నీ అస్సలు మార్చుకోవా? దివ్య ప్లీజ్ అడ్వైస్ చేయకు, నాకు నచ్చదు. ఇది అడ్వైస్ కాదు, అభిమానం. తప్పు చేసేవాళ్ళు వీధికి 4 ఉంటారు, వాళ్ళందరితోనూ గొడవ పడతావా? యూఆర్ నాట్ నార్మల్ గణేష్. ఎస్ ఐఎమ్ నాట్ నార్మల్. ఒక తప్పు జరుగుతుంటే చూస్తూ వెళ్ళాను, ఆగుతాను, అడుగుతాను. తప్పు చేసిన వాళ్ళకి ఏది కరెక్టో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను అంతే, నేను అలాగే ఉంటాను, నా దారిలోనే వెళ్తాను. బోరు కడితే పరిగెత్తాను, బోరు కడితే ఎగురుతాను, మరీ బోరు కడితే చేస్తాను. ప్లీజ్ దివ్య నన్నుగానే ఉండి, నన్ను వదిలే. ఏది అడిగినా ఏదో ఒకటి చెప్తావు, అది కన్విన్సింగ్గా చెప్తావు. నువ్వు చెప్పేటప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఇలాగే నన్ను ఇంప్రెస్ చేస్తూ పోతే ఇంప్రెస్ చేస్తూ పోతే ఎప్పుడో నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. అది నువ్వు చెప్పలేవు, నేను ఒప్పుకోలేను. ఏ? నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ప్రేమలో పడలేరు దివ్య. ఈ ఫ్రెండ్షిప్ పేరుతో ప్రేమించుకోవడం, ప్రేమ పేరుతో సెక్స్ లో పడడం, సెక్స్ పేరుతో పెళ్లి చేసుకోవడం, ఈ పెళ్లి పేరుతో ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఆ తర్వాత జీవించడం అన్న పేరుతో రోజు చావడం, ఇవన్నీ మన వల్ల కాదు. ఏంటి పెద్ద బ్యాండ్ వేసేనా? టీ తాగు. గణేష్, ఏంటి? ఏం లేదు. ఏంటో చెప్పు. నువ్వు మారద్దు గణేష్, నువ్వుగానే ఉండిపో. ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ యువర్ మై ఫ్రెండ్. ఐశ్వ ఈడు చూడు సూపర్ కొంద బాబు. పెళ్ళి ఎప్పుడు? అయ్యో రామ. ఏం జరిగిందో తెలియదు, ఉన్న పొలంగా పడిపోనాడు, నువ్వే కాపాడాలమ్మా. నన్నేం చేయమంటారయ్యా? 10 ఓళ్ళకి ఒకే ఆసుపత్రి, ఉన్నాయేమో 20 తెల్ల మాత్రలు. జ్వరానికి అయ్యా, తలనొప్పికి అయ్యే. నా వల్ల కాదు బాబు. అమ్మా అట్ట అనకమ్మా. కావాలంటే గుళ్ళోకి వెళ్ళి ఇబూది రాయండి. బతికితే భద్రాద్రి రాముడు దయ, పోతే పోయిన జన్మ పాపం అనుకోండి. అమ్మా అంత వాడనకమ్మా. హలో నల్గొండ బ్రాంచ్, ఏదో ఎప్పుడు మీకు తెలిపినట్లు న్యూస్ వచ్చింది. నేను వెంటనే వస్తున్నాను. డాక్టర్, ఈ పిల్లలకు వచ్చిన డిసీజ్ ఏంటి? బ్యాక్టీరియల్ మెనింజైటిస్, పెద్ద ఎపిడమిక్. దీనికి ట్రీట్మెంట్ లేదా? ట్రీట్మెంట్ ఉంది, సెప్టాజెడిన్ క్యాప్సూల్స్ వాడాలి. కానీ ఆ క్యాప్సూల్స్ మా దగ్గర లేవు. లేకపోతే ఎలా సార్? పైనుంచి రావాలి, రాలేదు. నన్నేం చేయమంటారు? అదిగో ఆర్ఎంఓ గారు వస్తున్నారు, ఆయన్నే అడగండి. 20 మంది వరకు పడిపోయారన్నమాట. అరమ్మ గారు మెడిసిన్స్ వచ్చినాయా? నువ్వెవరో అయ్యా? గణేష్ జర్నలిస్ట్. నువ్వెందుకు వచ్చావయ్యా బాబు? సినిమా ఆర్టిస్టులు మచ్చలు, రాజకీయ నాయకులు రచ్చలు హాయిగా రాసుకుంటూ సిటీలో ఉండగా ఇక్కడ అదేం సార్, చిన్నపిల్లలు చావు బతుకులో ఉంటే వాళ్ళు బతకరు. పంది కన్నట్లు ఒక్కొక్కరు 10 మంది పిల్లలు కన్నారు. వాళ్ళని చూస్తేనే వాంతి వస్తుంది. మరి జబ్బులు ఎందుకు రావు? ఏ తుఫానో వరదలో వచ్చి వీళ్ళందరినీ తీసుకుపోతే పరివారం తగ్గుద్ది, జబ్బు స్ప్రెడ్ అవుదో, టైం వేస్ట్ అవుదో, జనాభా తగ్గుద్ది. హలో హలో దివ్య, దిస్ గణేష్ హియర్. చెప్పు గణేష్. ఇక్కడ మాతాపురంలో పెద్ద ఎపిడమిక్. నువ్వు వెంటనే సెప్టాజైడిన్ క్యాప్సూల్స్ తో రావాలి. ప్లీజ్ హరి అప్. నేను వెంటనే వస్తున్నాను. డాక్టర్ మెడిసిన్స్. సారీ సార్, దే ఆర్ డెడ్. వాడు వ్యాధి వల్ల చావలేదు గణేష్, చంపేశాం. చెప్పింది మా డిపార్ట్మెంటే. అయినా ఈ జనం మా డిపార్ట్మెంట్ని తిట్టడం లేదు,
వాళ్ళ ప్రతినిధినైనా నన్ను తిట్టడం లేదు, దేవుని తిడుతున్నారు, విధిని తిడుతున్నారు. ఈ అమాయక జనాన్ని ఎలా చంపుకు తింటున్నారు గణేష్. ఈ డిస్ట్రిక్ట్కి 2 కోట్ల రూపాయల మందులు శాంక్షన్ అయినట్లు బిల్లులున్నాయి, ఆధారాలున్నాయి. కానీ ఒక్క మెడిసిన్ కూడా ఇక్కడికి రాలేదు. చిన్న చిన్న పిల్లలు గణేష్. ఈ గవర్నమెంట్లో పనిచేయాలంటేనే అవమానంగా ఉంది, చాలా బాధగా ఉంది. బాధపడి ప్రయోజనం లేదు దివ్య. ఒక జిల్లాకి 2 కోట్లు తినేశారంటే స్టేట్ మొత్తంలో ఎంత తినేస్తున్నారు? అసలు ఈ స్కాండల్ వెనక ఎవరున్నారో ఆ వివరాలను నాకు ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాను గణేష్. గుడ్. నెక్స్ట్ వీక్ మా మ్యాగజైన్లో పబ్లిష్ చేసి దీని వెనుకున్న రోగ్స్ని రోడ్డు మీదకి లాగుతాను. ఈ వారం అనౌన్స్మెంట్ వేసేస్తాను. ఇదిగో నా పడవ వదులుతున్నాను. చూడు, నా పడవ ముందెళ్తోంది. నాది. ఏరా గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకొచ్చి ఇక్కడ బైక్ వెలుగుతా కూర్చుంటే వదిలేస్తాం అనుకున్నావా? బటన్స్ వేయరా. ఏంట్రా ఈ జుట్టు? జుట్టు కట్ చేయడానికి బార్బర్ ఉన్నాడు, బటన్స్ కొట్టడానికి టైలర్ ఉన్నాడు. నీకెందుకు సైడ్ బిజినెస్? వచ్చిన పని ఏంటో చెప్పు. గణేష్, ఇన్స్పెక్టర్ గారు, ఏంటి సార్, ఏం జరిగింది? ఫాదర్వా, పోకరి వాళ్ళ లిస్టులో మీ అబ్బాయి పేరు చేర్చాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే పోలీస్ స్టేషన్ బోర్డులో పెడతాం. ఇదిగో, ఇప్పుడు పోకురాళ్ళు పోలీస్ స్టేషన్ బోర్డులో లేరు, పోలీస్ డెస్క్ లో రోడ్లో ఉన్నారని విన్నా. చైది ముందు ఏంటి ఎంక్వైరీయా? ఐపీసీయా, సిఆర్పీసీయా? ఏ సెక్షన్? వారెంట్ ఉందా? జర్నలిస్ట్ కాదు, అందుకే పొగరగా క్వశ్చన్ చేస్తున్నాం. స్టేషన్ లో డిఐజీ ఉన్నారు, అక్కడ పెట్టుకొని ఇంటర్వ్యూ. పదరా. చెప్పావుగా, నువ్వు పదరా, నేను వస్తున్నాను.